జై స్వరాజ్య టీవీ ఇవాళ మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు జ్యోతిరావు పూలే గారు విద్య యొక్క ప్రాముఖ్యతను అణగారిన ప్రజలకి తెలపడం కోసము వారు సావిత్రిబాయి పూలే గారిని తన 9వ ఏటనే వివాహం చేసుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటుగా వారిని ఒక టీచర్గా తయారు చేసి వారి ద్వారా మహిళలందరి విద్య కోసం ఎంతో కృషి చేశారు. అయితే మనకు తెలుసు సావిత్రిబాయి పూలే గారు స్కూల్లో చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు వారి చేతి సంచిలో ఒక జత బట్టలను తీసుకొని వెళ్ళేవారట. ఎందుకంటే వెళ్తున్నప్పుడు నువ్వు చదువుకోవడమే తప్పు, నువ్వు ఇంకా మిగతా వాళ్ళకి చదువు చెప్పడానికి ఎలా వెళ్తున్నావు అని తన మీద ప్రజలందరూ కూడా బురద నీళ్లు చల్లేవారట. ఆ బురద నీళ్ళ ఉన్నటువంటి బట్టలను మార్చుకోవడానికి తను ఒక జత బట్టలను సంచిలో తీసుకొని వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని మరీ వెళ్ళి చదువు చెప్పుకొని వచ్చేవారట. అంటే ఆ విధంగా వాళ్ళు కృషి చేయడం ద్వారానే ఇవాళ ఇంతమంది అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అందువల్ల మనం వారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా తప్పకుండా జ్యోతిరావు పూలే గారిని మరియు సావిత్రిబాయి పూలే గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఈ తరానికి ఎంతైనా ఉన్నది. అయితే వాళ్ళు అప్పుడు చేసిన కృషిని మనం నిలబెట్టుకుంటున్నామా, ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందా అనేది మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికీ మహిళలు సాధికారత కంప్లీట్గా సాధించారా లేదా ఇంకా వాళ్ళు సమానత్వం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందా అని గనక మనం మాట్లాడుకుంటే ఇంకా సమానత్వం కోసం పోరాటం చేయవలసిన అవసరం కనిపిస్తున్నది. ఇంకా కూడా మహిళలు చాలా రంగాల్లో వెనకబడి ఉన్నారు, వాళ్ళు సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి మహిళలంతా కూడా మనం ఏ రంగంలోనూ తక్కువ కాదు, మనం దేంట్లోనూ తక్కువ కాదు, అన్నిట్లలో పురుషులకు సమానంగా మనం కృషి చేయాల్సి ఆ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవడానికి ఇలాంటి రోజులన్నీ కూడా అంటే వర్ధంతులు కానివ్వండి, జయంతులు కానివ్వండి మనం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళను గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తిని మనం పొంది మన ముందు తరాలకు కూడా ఆ స్ఫూర్తిని అందించడం కోసం మాత్రం ఈ రోజులన్నిటి ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. జై స్వరాజ్య టీవీ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చాలా ప్రెస్టీజియస్ కళాశాల, 97 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కళాశాలలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని వారు స్వరాజ్య టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పుతున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.